విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు బీఫార్మ్స్ అనే టాపిక్ లో అంటే ప్రజెంట్ లో అమెజాన్లు ఉంటాయి బీఫార్మ్స్, పాస్ట్ లో వాజ్వార్లు ఉంటాయి, ఫ్యూచర్ లో విల్ బీ ఉంటుంది. అంటే ఒకే క్లాస్ లో ప్రజెంట్ బీఫార్మ్స్ ని ఎట్లా వాడాలి, పాస్ట్ బీఫార్మ్స్ ని ఎట్లా వాడాలి, ఫ్యూచర్ బీఫార్మ్స్ ని ఎలా వాడాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ బీఫార్మ్స్ ఉన్నాయి, ప్రజెంట్ లో అమెజాన్లు ఉంటాయి. ఏ సబ్జెక్ట్ కు ఏమొస్తుందో తను చెప్తారు చూడండి. ఓన్లీ ప్రజెంట్ బీఫార్మ్స్, ప్రజెంట్ ఎబ్బై ప్రజెంట్, ఎబ్బై పాస్ట్, ఎబ్బై ఫ్యూచర్. ప్రజెంట్ లో 3 బీఫార్మ్స్ ఉంటాయి అమెజాన్, పాస్ట్ లో 2 ఉంటాయి వాజ్వర్, ఫ్యూచర్ లో విల్ బి. తను మీరు చెప్పండి, నేను ఏ సబ్జెక్ట్ ఇస్తే ఏ సబ్జెక్టు ఐ తర్వాత ఏమొస్తుందండి? యామ్. మీరు వినండి ఫస్ట్. ప్రజెంట్ బీఫార్మ్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, రైట్. ఇప్పుడు పాస్ట్ బీఫార్మ్స్, ఇప్పుడు పాస్ట్ బీఫార్మ్స్ ఐ, was, వి, were, you, were, they, were, he, was, she. was, Future bforms I, will be, we, will be, you, will be, they, will be, he, will be, she. will be. రైట్. ఇప్పుడు విద్యార్థులు చెప్తారు. ప్రజెంట్ లో అయి తర్వాత ఏమొస్తుంది? am, మీరు తీసుకోండి. ప్రజెంట్ లో పాస్ట్ లో అయి తర్వాత ఏమొస్తుంది? was, ఫ్యూచర్ లో ఏమొస్తుంది? I will be, అంటే ఐ అనే సబ్జెక్ట్. మళ్ళీ చెప్పండి. సబ్జెక్ట్ ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్రజెంట్ లో ఏమొస్తుంది, పాస్ట్ లో ఏమొస్తుంది బీఫామ్, ఫ్యూచర్ లో బీఫామ్ వస్తుందో మళ్ళీ చూడండి. ఐ ప్రజెంట్, am, ఐ పాస్ట్, was, ఐ ఫ్యూచర్. will be, అంటే ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్రజెంట్ లో యామ్ వస్తుంది, పాస్ట్ లో వాజ్ వస్తుంది, ఫ్యూచర్ లో విల్ బి వస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ వి ప్రజెంట్ లో, are, పాస్ట్ లో, were, ఫ్యూచర్ లో. will be, సబ్జెక్ట్ యు ప్రజెంట్ లో ఏమొస్తుంది, are, పాస్ట్ లో ఏమొస్తుంది, were, వర్, ఫ్యూచర్ లో ఏమొస్తుంది, will be, వెరీ గుడ్. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ ప్రజెంట్ లో ఏమొస్తుంది, are, పాస్ట్ లో ఏమొస్తుంది, were, ఫ్యూచర్ లో ఏమొస్తుంది, will be, రైట్. ఫ్యూచర్ లో ప్రజెంట్. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ ప్రజెంట్, is, పాస్ట్ లో అయితే, was, ఫ్యూచర్ లో అయితే. will be, సబ్జెక్ట్ షీ is, పాస్ట్ లో, was, ఫ్యూచర్ లో. will be, చూశారు కదా ఫ్రెండ్స్. అంటే ప్రజెంట్ లో అమెజాన్ లో వస్తే, పాస్ట్ లో వాజ్వర్ లో వస్తే, ఫ్యూచర్ లో విల్ బి వస్తుంది. సో ఇప్పుడు మేము తెలుగులో వాక్యాలు ఇస్తే వీళ్ళు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తారు. మీరు అయితే చెప్పండి 3 తెలుగు వాక్యాలు ఇవ్వండి. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. I am busy now. నేను నిన్న బిజీగా ఉంటి. I was busy yesterday, నేను రేపు బిజీగా ఉంటాను. am I busy? నేను రేపు బిజీగా ఉంటాను. I will be busy tomorrow. అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. నేను ఇప్పుడు బిజీ ఉన్నానంటే ఐ ఆమ్ బిజీ నౌ. నేను నిన్న బిజీ ఉంటే అంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. నేను రేపు బిజీ ఉంటానంటే ఐ విల్ బి బిజీ టుమారో. ఐ అయిపోయింది. ఇప్పుడు మేము ఇప్పుడు ఫ్రీగా ఉన్నాము. We are free now. మేము నిన్న ఫ్రీగా ఉంటే We were free yesterday, మేము రేపు ఫ్రీగా ఉంటాము. we will be free tomorrow. నీవు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు. You are happy now. నీవు నిన్న హ్యాపీగా ఉంటివి. You were happy yesterday, నువ్వు రేపు హ్యాపీగా ఉంటావు. you will be happy tomorrow. దే అనే సబ్జెక్ట్. వారు ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. They are in Chennai దే ఆర్ now. చెన్నై నౌ. వెరీ గుడ్. వారు నిన్న చెన్నైలో ఉండేది. They were in Chennai yesterday, వారు రేపు చెన్నైలో ఉంటారు. they will దే విల్ బి. be Chennai yesterday, tomorrow, sorry. ఇప్పుడు పర్సన్ పర్సన్ ఇప్పుడు అతడు ఇప్పుడు కేసీఆర్ తో ఉన్నాడు. He is with KCR now. అతడు నిన్న కేసీఆర్ తో ఉండే. He was with KCR yesterday, అతడు రేపు కేసీఆర్ తో ఉంటాడు. he will be with KCR tomorrow. అంటే చూడండి ఫ్రెండ్స్, అంటే బీఫార్మ్స్ లో ఏమేమి వస్తాయంటే అంటే అడ్జెక్టివ్ కానీ, అంటే నౌన్ కానీ, అడ్వర్బ్ కానీ వస్తుంది. ఓకే. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్. ఆమె ఇప్పుడు సీరియస్ గా ఉంది. చెప్పు బాబు. She is serious now. ఆమె నిన్న సీరియస్ గా ఉండే. She was serious yesterday, ఆమె రేపు సీరియస్ గా she ఉంటుంది. will be serious tomorrow. వెరీ గుడ్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ప్రజెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో బీఫార్మ్స్ ఎలా వాడాలో మీరు నేర్చుకున్నారు కదా. సో మీరు నెక్స్ట్ క్లాస్ లో ఏం నేర్చుకుంటారంటే ఈ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనే ఈ బీఫార్మ్స్ వాడి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటారు. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు 4 తెలుగు వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయండి. నరేంద్ర మోడీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు. నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ లో ఉండే. నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్ లో ఉంటాడు. ఈ 3 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమం ఇక్కడ హైదరాబాద్ ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ లో ప్రారంభం కావడం జరిగింది. ఎవరికైతే ఆసక్తి ఉందో లగేజ్ తీసుకొని రండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. కేవలం 20 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాం. గవర్నమెంట్ టీచర్స్ కి స్పెషల్ బ్యాచ్ ప్లాన్ చేస్తున్నాం త్వరలో.
మీకు 1 వీక్ బ్యాచ్ ఉంటుంది. కేవలం 7 రోజులలో కూడా మీకు ఇంగ్లీష్ నేర్పించి పంపించే ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. సో మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్ తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం లేకుండా సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.